సీఎం రేవంత్ రెడ్డి తీరును హరీష్ రావు ఎండగట్టారు. ఆదర్శంగా ఉండాల్సిన సభానాయకుడు సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలకపక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డేనని హరీష్ రావు ఫైర్ అయ్యారు. తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్టు రేవంత్ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు చిట్ చాట్లో అనేక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి తీరును హరీష్ రావు కడిగి పారేశారు. కీలకమైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో చిట్ చాట్లో సీఎం రేవంత్ తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఆదర్శంగా ఉండాల్సిన సభానాయకుడు సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలకపక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. గత సమావేశాల్లో మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని అబద్దమాడారని ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఇంజనీర్ల వాదన వేరేలాగా ఉంటే సీఎం మరోలా చెప్పి సభను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి సమావేశంలో విద్యుత్ మీటర్లపై కూడా తప్పుడు పత్రంతో సభను సీఎం తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశారని దుయ్యబట్టారు. ఈ అంశంపై తాము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చామని, సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కూడా ఇస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు అంటే ఆ సందర్భంలో ఉదయ్ స్కీమ్ ఒప్పందం చదివి వ్యవసాయ మీటర్లకు ఒప్పుకున్నట్లు భ్రమింపజేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుపై వైఎస్ హయాంలో తాము పదవుల కోసం పెదవులు మూసుకున్నామని రేవంత్ తమపై ఆరోపణలు చేశారని, కానీ పోతిరెడ్డిపాడుపై జీవో రాకముందే తాము వైఎస్ కేబినెట్ నుంచి వైదొలిగామని గుర్తు చేశారు. తాము రాజీనామా చేయడానికి పోతిరెడ్డిపాడు సహా అనేక అంశాలు కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డేనని హరీష్ రావు ఫైర్ అయ్యారు. తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్టు రేవంత్ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రకటన వెనక్కిపోతే తాము రాజీనామా చేశామని, రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదని ఎండగట్టారు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదని, ఆనాడు బలిదానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి అమరుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ లాగా రాజీనామాలు చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన వచ్చిందని తేల్చి చెప్పారు. 14 తెలంగాణ ఉద్యమంలో రేవంత్ తెలంగాణ కోసం పనిచేయలేదని చురకలంటించారు. కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే ఈ రేవంత్ చంద్రబాబుతోనే ఉండేవారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులపై దాడికి రేవంత్ రైఫిల్తో బయలుదేరారని గుర్తు చేశారు. అలాంటి రేవంత్ తెలంగాణ ఛాంపియన్ను తానేనని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదేనని మండిపడ్డారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడైనా, ఇప్పుడు సీఎం అయినా అది తెలంగాణ వచ్చిన ఫలితమే, కేసీఆర్ పుణ్యమేనని హరీష్ రావు తేల్చి చెప్పారు. ఎల్ఆర్ఎస్ గురించి రేవంత్ అప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. కోమటిరెడ్డి, బట్టి, ఉత్తమ్ ఎల్ఆర్ఎస్ ను ఫీజులు లేకుండా ఫ్రీగా చేయాలని ఆనాడు డిమాండ్ చేశారని, మరి ఇప్పుడేం చేస్తున్నారని ఆయన నిలదీశారు. అన్ని ద్వంద్వ ప్రమాణాలేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు గతంలో దేశంలో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రాలేదని, మరి ఆ పార్టీ పని అయిపోయిందా అని నిప్పులు చెరిగారు. 2 సార్లు కాంగ్రెస్ ను తామే ఓడించామని, మరి కాంగ్రెస్ పని అయిపోయిందా అని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ 18 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదని, మరి కాంగ్రెస్ పని అయిపోయిందా అని నిలదీశారు. ఇండియా కూటమి 28 పార్టీలతో ఏర్పడిందని, అందులో కాంగ్రెస్ గెలిచింది 99 సీట్లలోనేనని హరీష్ రావు గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి పెద్ద తెలంగాణవాది, తాను చిన్న తెలంగాణవాదినని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. జైపాల్ రెడ్డి తెలంగాణకు ఏ పార్టీనైనా ఒప్పించారా అని ప్రశ్నించారు. కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వస్తుందనే వాతావరణం ఏర్పడ్డాకే రేవంత్ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని మండిపడ్డారు. రేవంత్ ఇప్పటికే 3 సార్లు అబద్ధపు అంశాలతో సభను తప్పుదోవ పట్టించారని ఆయన నిప్పులు చెరిగారు. మీడియా కూడా రేవంత్ అబద్ధాలను ఎండగట్టారని పిలుపునిచ్చారు. రుణమాఫీపై రేవంత్ది గోబెల్స్ ప్రచారమని చురకలంటించారు. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవుతుందని, కానీ 25,000 కోట్లే బడ్జెట్లో పెట్టారని హరీష్ రావు ఫైర్ అయ్యారు.